రైతే రాజు, వ్యవసాయమే వెన్నుముక్క తెలంగాణకి అనుకున్నప్పుడు చదువుకునే పిల్లలు కూడా అందులో పార్టే. 50% రైతులు చేస్తే 50% ఆలోచన వల్లే వస్తుంది ఏదైనా చేంజ్. ఆలోచన ఇస్తామన్న దానికి ఎందుకు సపోర్ట్ చేయరు అంటే ప్రతిదీ మేము అడగకూడదు, మీరు చేసింది తీసుకోవాలి. మేమేం చేస్తే మీరు అది తీసుకోవాలి, అంతేగాని ముందుకొచ్చి మాకు ఈ రైట్ ఉంది, మాకు ఈ హక్కు ఉంది, మీరు ఇవ్వండి, మా అవసరం ఇక్కడ ఉంది అని ఎవరిని అడగకూడదు. లా అండ్ ఆర్డర్ వైలేట్ చెయ్యం మేము. హెడ్ ఆఫీస్ యూనివర్సిటీ హెడ్ ఆఫీస్కి పిల్లలు రారా పిల్లలు. ఎగైనెస్ట్ గవర్నమెంట్ అని ఒక్క ఇష్యూ వస్తుంది సార్. ఇక్కడ మాకు రిజిస్టర్ మొన్నటి వరకు వేరే వాళ్ళు ఉండే, ఒక 1.5 year బ్యాక్ మేము చేసి 6 months బ్యాక్ తీసేసి ఆయన డ్యూరేషన్ అయిపోయింది, టర్మినేట్ చేయాలి అన్నది ఇష్యూ వచ్చింది. అప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచే వచ్చింది, ఆయన డ్యూరేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్న పేపర్. ఆ రోజు యూనివర్సిటీ అఫీషియల్స్ అందరూ మా దగ్గరకు వచ్చి మాట్లాడారు సార్, మీటింగ్ పెట్టి మాట్లాడారు. అది ఎగైనెస్ట్ గవర్నమెంట్ కానప్పుడు ఇది ఎగైనెస్ట్ గవర్నమెంట్ ఎందుకు అవుతుంది సార్? స్టూడెంట్ ఇష్యూ ఏది యూనివర్సిటీకి సంబంధం లేదు, ఏది మెస్ సంబంధం లేదు, అకామిడేషన్ సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. ఉత్త మేనేజ్మెంట్ సీట్లకి వాళ్ళ పోస్టులకి వస్తేనే స్టూడెంట్స్ రెస్పాండ్ అవ్వాలి, స్టూడెంట్స్ మాట్లాడాలి. అంతకుమించి స్టూడెంట్స్ మాట్లాడితే అది మాకు సంబంధం లేని విషయం, ఆ పని మేము మాత్రమే చేయాల్సింది కాదు, మా పైనుంచి రావాలి అంటున్నారు. టైం పడుతుందని మాకు కూడా తెలుసు సార్. ఇప్పటికి ఎన్ని వందల రిప్రజెంటేషన్స్ ఇచ్చామో, డిప్లొమా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు అడిగి కనుక్కోండి సార్. పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, మినిస్టరే మాట తప్పాడు సార్. ఒకసారి 350 పోస్టులు, ఒకసారి 203 పోస్టులు, ఒకసారి 1000 పోస్టులు హెచ్ఓలు ఇస్తామని వితౌట్ జీవో ఆయన చెప్పారు. ఆయన చెప్పొచ్చా వితౌట్ జీవో? అలాగా చెప్పిన ఆయన చేయాలా వద్దా? ఇంత చిన్న పిల్లలు మాట్లాడుతున్నామని ఎన్ని మిస్టేక్స్ ఎతుకుతున్నారు సార్. మీ పెద్దోళ్ళు మీరు ఎంతవరకు మాట నిలబెట్టుకున్నారు? ఆయన అంత హయ్యర్ అథారిటీలో ఉండి సెకండ్ డేనే మినిస్టర్ని కలిస్తే చెప్పిన ఏకైక విషయం ఏంటంటే టైం కావాలి, మీరు డిమాండ్ చేస్తే నేను చేయను అని అన్నా. డిమాండ్ చేస్తారు సార్, ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? మీకు టైం పడుతుంది అంటే ఇది స్టూడెంట్ లైఫ్. ఒక్కసారి 4 years ఆగి బయటకు వస్తే ప్రాబ్లమ్స్ ఏంటో మాకు తెలుసు. మేమందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే సార్. మీకు టైం పడుతుంది అంటే మా జీవితాలు ఆగవు కదా. 3 అబ్బాయిలు చచ్చిపోయారు సార్, దానికి రీజన్ మీరు చెప్తారా? వాళ్ళ పేరెంట్స్కి మీరు సమాధానం చెప్తారా? ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి. మా జీవితం అయితే ఆగదు కదా. మేము తిండి తినాలి, మేము పని చేయాలి. పోనీ మేము ఆడపిల్లలు, ఇంతమంది అబ్బాయిలు ఏం చేయాలి సార్? దానికన్నా సమాధానం చెప్పండి. మేము కాంప్రమైజ్ అవుతాం, వాళ్ళు ఏం చేయాలి చెప్పండి సమాధానం. మేము ఎంసెట్ రాసాము, క్యాస్ట్ వల్ల రిజర్వేషన్స్ వల్ల కొన్ని వందల మంది పిల్లలు డొనేషన్లు కట్టలేక వచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు సార్. నేనే ఉన్నాను, నాకు 7000 ర్యాంక్ వచ్చింది సార్. నేను లాంగ్ టర్మ్ కూడా చేయలేదు, నాకు వేరే ఆపర్చునిటీ లేక నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత హార్టికల్చర్ డెఫినేషన్ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి. నేను బీఎస్సీ హార్టికల్చర్ అంటే ఇంత వరకు వస్తాయండి. ఏరియా లేదు మాకు, ఇప్పటికిప్పుడు ఎంప్లాయ్మెంట్